హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు విష్మల్ ఎడ్యుకేషనల్ ఛానల్. ఈరోజు నేను మాట్లాడుకోబోయే టాపిక్ బ్లాక్ మనీ. ఈ టాపిక్లో స్పెసిఫిక్గా ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేసేది మనీ లాండరింగ్ అనే ప్రాసెస్ ఎలా జరుగుతుంది, టెర్రరిస్టులకి డబ్బులు ఏ విధంగా వాడుకుంటున్నారు అండ్ వాళ్ళకి డబ్బులు ఎవరిస్తున్నారు, ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఒక మెయిన్ ఫంక్షన్ ఏంటి అనే 3 ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఫస్ట్, మనీ లాండరింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం. సింపుల్గా మనీ లాండరింగ్ ఒక డెఫినేషన్ అంటే బ్లాక్ మనీని వైట్ మనీగా కన్వర్ట్ చేసే ప్రాసెస్నే మనీ లాండరింగ్ అంటాం. సో ఈ ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుంది అనేది ఫస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. దీనికి ముందు మనం తెలుసుకోవాల్సింది బ్లాక్ మనీ అనేది ఎక్కడి నుంచి వస్తుంది సార్. బ్లాక్ మనీ అనేది అయితే ట్యాక్స్ ఎవేషన్ వల్ల వస్తుంది. అంటే గవర్నమెంట్కి ట్యాక్స్ ఏదైతే కట్టాలో అట్లా ట్యాక్స్ కట్టకుండా అక్కడ ట్యాక్స్ని ఎగ్గొట్టే వాళ్ళు ఉంటారు కదా, అలా ఎగ్గొట్టిన మనీని మనం బ్లాక్ మనీ అనవచ్చు. లేదా క్రిమినల్ యాక్టివిటీస్ కండక్ట్ చేయడం వల్ల వచ్చిన మనీ, అంటే హ్యూమన్ ట్రాఫికింగ్ కానీ, డ్రగ్స్ స్మగ్లింగ్ కానీ, ఎక్స్టార్షన్స్ కానీ, ఇలాంటి యాక్టివిటీస్లో కండక్ట్ చేయడం వల్ల వచ్చిన మనీ ఉంటుంది కదా, ఈ కంప్లీట్ మనీని మనం ఏమంటాం, బ్లాక్ మనీ అంటాం. సో ఈ బ్లాక్ మనీ అనేది వైట్ మనీగా ఎలా కన్వర్ట్ అవుతుంది అనే దాని గురించి ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో బ్లాక్ మనీ నుంచి వైట్ మనీ కన్వర్ట్ అవ్వడానికి మొత్తం 3 స్టేజెస్ ఉన్నాయండి. దానిలో ఫస్ట్ స్టేజ్ ప్లేస్మెంట్ అంటాం. ఈ స్టేజ్ ఒక మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఈ బ్లాక్ మనీ అనేది ఫైనాన్షియల్ సిస్టంలో ఇంటిగ్రేట్ చేయడం. అంటే ఫైనాన్స్ సిస్టమ్ అంటే బ్యాంకింగ్ సిస్టంలో కలపడం. అది ఎలా కలుపుతారు సార్? హవాలా ట్రాన్సాక్షన్ ద్వారా ఈ మనీ అనేది ఫైనాన్షియల్ సిస్టంలో కలపడం జరుగుతుంది. హవాలా ట్రాన్సాక్షన్ అంటే ఇక్కడ ఏంది, మనం ఆల్రెడీ శివాజీ సినిమా చూసాం, వీడొక్కడే మూవీ కూడా చూసాం తెలుగులో. సో సేమ్ ఆ మూవీలో జరిగినట్టే జరుగుతుంది. సో హవాలా ట్రాన్సాక్షన్స్ అంటే ఆ బ్లాక్ మనీ ఓనర్ ఉంటాడు కదా, ఆ పర్సన్ ఆ బ్లాక్ మనీ తీసుకొని ఒక బ్రోకర్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి నాకు పలానా ఫారిన్ కంట్రీలో ఫారిన్ కరెన్సీగా నాకు ఈ మనీ కావాలని ఆ బ్రోకర్కి ఆ బ్లాక్ మనీ మొత్తం అతనికి ఇచ్చేస్తాడు. ఆ బ్రోకర్ ఈ బ్లాక్ మనీ ఓనర్కి ఒక 10 రూపీస్ నోట్ ఇస్తాడు. ఆ 10 రూపీస్ నోట్ పైన ఒక నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబర్ తీసుకొని ఫారిన్ కంట్రీకి ఈ బ్లాక్ మనీ ఓనర్ వెళ్తాడు. ఆ ఫారిన్ కంట్రీలో ఇంకొక బ్రోకర్ ఉంటాడు. ఆ బ్రోకర్ దగ్గరికి వెళ్ళి ఈ 10 రూపీస్ నోట్ అతనికి ఇస్తాడు. ఆ నోట్ ఇవ్వడం వల్ల ఆ బ్రోకర్ అతనికి ఫారిన్ కరెన్సీ అనేది అతనికి ఇస్తాడు. ఎవరికి? బ్లాక్ మనీ హోల్డర్కి. సో ఇక్కడ ఏంటి, ఫిజికల్గా ఈ బ్లాక్ మనీ అనేది ఇండియా నుంచి వేరే కంట్రీకి వెళ్ళలే, బట్ స్టిల్ బ్లాక్ మనీ అనేది బ్లాక్ మనీ యొక్క ట్రాన్సాక్షన్ జరిగింది కదా. సో దీన్నే మనం హవాలా ట్రాన్సాక్షన్ అంటాం. సో ఒక బ్రోకర్ హెల్ప్తో బ్లాక్ మనీ అనేది వేరే కంట్రీస్లో ఫారిన్ కరెన్సీగా కన్వర్ట్ చేయడం జరిగింది. సో ఈ ఫారిన్ కరెన్సీగా ఏదైతే కన్వర్ట్ అయిందో, అంటే ఇక్కడ ఏంటి, ఒక బ్యాంక్ ఓపెన్ చేస్తారు ఫారిన్ కంట్రీలో, ఆ బ్యాంక్లో ఒక అకౌంట్ ఓపెన్ చేస్తాడు. ఆ అకౌంట్లో ఈ ఫారిన్ కరెన్సీ మొత్తం ఆ అకౌంట్ డిపాజిట్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ఈ ఫస్ట్ స్టేజ్లో ఏం జరిగింది, బ్లాక్ మనీ అనేది ఫైనాన్షియల్ సిస్టంలో ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. ఇక్కడ ఫైనాన్స్ సిస్టమ్ అంటే బ్యాంక్, ఈ బ్లాక్ మనీ ఓనర్ ఒక అకౌంట్స్లో ఈ ఫారిన్ కరెన్సీ అనేది డిపాజిట్ చేయడం జరిగింది. సో సెకండ్ స్టేజ్ ఏంటి, లేయరింగ్. సో ఈ స్టేజ్లో ఏమవుతుందంటే ఈ బ్లాక్ మనీ ఓనర్ ఏం చేస్తాడంటే మల్టిపుల్ అకౌంట్స్ని క్రియేట్ చేస్తాడు. ఎక్కడ? మల్టిపుల్ కంట్రీస్లో. అండ్ దెన్ కాంప్లికేటెడ్ ట్రాన్సాక్షన్స్ చేస్తాడు. సో ఇక్కడ ఒక పజిల్ లాగా ఎవరికి పడితే ఇతని దగ్గర ఉన్న చాలా హ్యూజ్ బ్లాక్ మనీ, అంటే ఫారిన్ కరెన్సీగా ఏదైతే కన్వర్ట్ అయిన మనీ, ఈ మనీని చిన్నగా డిఫరెంట్ పార్ట్స్గా డివైడ్ చేసి ఆ మనీని డిఫరెంట్ అకౌంట్స్లో డిపాజిట్ చేస్తాడు. ఈ డిపాజిట్ చేసిన మనీని మళ్ళీ ఇంకొంచెం కాంప్లికేటెడ్గా ట్రాన్సాక్షన్ చేసి అది వేరే కంట్రీస్కి కూడా మూవ్ చేస్తాడు. సో ఇలా అన్ని కంట్రీస్కి మూవ్ చేయడం జరుగుతుంది. ఇలా ఎందుకు చేస్తారు సార్ ఇతను ఈ స్టేజ్లో? ద పర్పస్ ఆఫ్ సెకండ్ స్టేజ్ వాజ్ ఇన్ ఆర్డర్ టు హైడ్ ద యాక్చువల్ ఓనర్ ఆఫ్ దట్ మనీ. సో ఇక్కడ బ్లాక్ మనీ ఓనర్ ఎవరో తెలియకుండా ఉండడానికే ఈ మనీ అనేది డిఫరెంట్ మల్టిపుల్ అకౌంట్స్లో ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఆ స్టేజ్లో మనం ఏమంటున్నాం, లేయరింగ్ అంటాం. నెక్స్ట్ థర్డ్ స్టేజ్ ఇంటిగ్రేషన్. ఇంటిగ్రేషన్ అంటే తెలుసుకోవడానికి ముందు ట్యాక్స్ హెవెన్ అంటేనో తెలుసుకుందాం. సో మన ప్రపంచంలో కొన్ని కంట్రీస్ని మనం ట్యాక్స్ హెవెన్స్ అంటాం. అంటే ఈ కంట్రీస్లో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తే వాళ్ళకి ఆ కంట్రీ వాళ్ళు ఎలాంటి ట్యాక్సెస్ ఇంపోజ్ చేయరు, ప్లస్
ఆ కంట్రీలో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు కదా, ఆ మనీ ఎక్కడి నుంచి వచ్చింది అనే దాని గురించి డీటెయిల్స్ ఎవ్వరికీ ఎక్స్ప్లెయిన్ చేయరు. సో ఇక్కడ ట్యాక్స్ ఇన్సెంటివ్స్ దొరుకుతున్నాయి, ప్లస్ ఆ సోర్స్ ఆఫ్ అకౌంట్ని చాలా సీక్రెట్గా మెయింటైన్ చేస్తారు. అలాంటి కంట్రీస్ని మనం ఏమంటాం, ట్యాక్స్ ఎవెంట్స్ అంటాం. సో ఈ బ్లాక్ మనీ ఓనర్ ఏం చేస్తాడంటే ఈ కంట్రీలో ఒక షెల్ కంపెనీ క్రియేట్ చేస్తాడు. అది జస్ట్ నామ్కే వాస్ మాత్రమే, అక్కడ ఎలాంటి యాక్టివిటీస్ జరగవు, జస్ట్ ఫార్మాలిటీస్ మాత్రమే ఒక షెల్ కంపెనీ ఈ ట్యాక్స్ హెవెన్ కంట్రీలో క్రియేట్ చేస్తాడు. ఈ షెల్ కంపెనీలో అతను ఇల్లీగల్ ఈ బ్లాక్ మనీ అనేది ఎక్కడ డిఫరెంట్ కంట్రీస్కి వెళ్ళింది కదా, మల్టిపుల్ ట్రాన్సాక్షన్ చేశాడు కదా, మల్టిపుల్ అకౌంట్స్ పంపించాడు కదా, అలా పంపించిన మనీ మొత్తాన్ని తీసుకొచ్చి ఈ షెల్ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తాడు. సో ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఈ మనీని తిరిగి ఇండియాకి తీసుకొస్తారు. ఏ విధంగా? ఎఫ్డిఐ అంటే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్. మనకు తెలుసు కదా ఎఫ్డిఐ వాళ్ళు ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేస్తారు, అయితే సర్వీస్ సెక్టర్లో ఇన్వెస్ట్ చేస్తారు, లేదా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు కదా, లేదా ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే క్యాపిటల్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాయి. సో ఇక్కడ చూడండి, బ్లాక్ మనీ అనేది ఫస్ట్ హవాలా ట్రాన్సాక్షన్ ద్వారా ఈ మనీని వేరే కంట్రీలో ఫారిన్ కరెన్సీగా కన్వర్ట్ చేశాడు. సెకండ్, లేయరింగ్ ప్రాసెస్లో ఆ యాక్చువల్ ఓనర్ ఎవరో తెలియకుండా మల్టిపుల్ అకౌంట్స్లో కాంప్లికేటెడ్ ట్రాన్సాక్షన్ చేశాడు. థర్డ్, షెల్ కంపెనీ ద్వారా మళ్ళీ మన ఇండియాకే అయితే ఎఫ్డిఐ రూపంలో లేదా ఎఫ్ఐఐ రూపంలో ఈ మనీని వైట్ మనీగా ఇండియాలోనే మళ్ళీ తీసుకురావడం జరిగింది. సో బ్లాక్ మనీని వైట్ మనీగా మళ్ళీ మన ఇండియాకి తీసుకొచ్చాడు. ఈ కంప్లీట్ ప్రాసెస్ని మనం ఏమంటున్నాం, మనీ లాండరింగ్ అంటాం. సో నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్. చూడండి, టెర్రరిస్టులు కూడా డబ్బులు అవసరం ఉంటుంది. ఏమేమి అవసరం ఉంటుంది? ఒక్కొక్క టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్కి ఒక్కొక్క ఐడియాలజీ ఉంటుంది. సో ఆ ఐడియాలజీ ప్రపోగేట్ చేయాలి కదా, అంటే ప్రచారం చేయడానికి వాళ్ళకి డబ్బులు కావాలి కదా. నెక్స్ట్, వాళ్ళకి రీక్రూట్మెంట్, కొత్త టెర్రరిస్టులు రీక్రూట్ చేసుకోవాలి కదా, ఆ రీక్రూట్మెంట్కి వాళ్ళకి మనీ కావాలి. ఆ రీక్రూట్ చేసుకున్న వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి కదా, ఆ ట్రైనింగ్ ప్లస్ ఆ డే టు డే ఆపరేషన్స్కి వాళ్ళకి మనీ కావాలి. అండ్ ట్రైనింగ్ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు అటాక్ చేయాలంటే వాళ్ళకి వెపన్స్ కావాలి కదా, ఆ వెపన్స్ని కొనడానికి వాళ్ళకి మనీ కావాలి. ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ మొత్తాన్ని క్యారీ చేయాలంటే ఒక ప్లేస్లో వీళ్ళు ఇవన్నీ యాక్టివిటీస్ చేయాలి కదా, ఆ ప్లేస్లో ఒక గవర్నమెంట్ ఉంటుంది కదా, ఆ గవర్నమెంట్ నుంచి సపోర్ట్ రావాలంటే ఆ గవర్నమెంట్ కూడా డబ్బులు ఇవ్వాలి. సో మొత్తం ఇక్కడ ఏంటి, డిఫరెంట్ సో వాళ్ళ ఐడియాని ప్రపోగేట్ చేయడానికి, రిక్రూట్మెంట్ చేసుకోవడానికి, ట్రైనింగ్ ఇవ్వడానికి, డే టు డే ఆపరేషన్స్కి అండ్ వెపన్స్ కొనుక్కోవడానికి, ప్లస్ గవర్నమెంట్ దగ్గర సపోర్ట్ రావడానికి, ఇలా అన్నిటికీ వాళ్ళకి డబ్బు కావాలి. సో ఈ విధంగా దీనే మనం ఏమంటాం, టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ అంటాం. ఈ మనీ వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది? అయితే డొనేషన్స్ నుంచి వస్తుంది, లేదా ఎవరైనా చారిటీస్ నుంచి మనీ వీళ్ళకి పంపిస్తుంటారేమో, ఇంకా లేదా డ్రగ్ ట్రాఫికింగ్ నుంచి, లేదా మనీ లాండరింగ్ నుంచి, లేదా స్మగ్లింగ్ నుంచి, లేదా ఇల్లీగల్ ఆర్మ్స్ ట్రేడింగ్. సో ఇలా క్రిమినల్ యాక్టివిటీస్ ఏవైతే వీళ్ళు కండక్ట్ చేస్తున్నారో అక్కడ నుంచి వచ్చిన ఈ మనీని వీళ్ళు యూజ్ చేసి ఈ టెర్రరిజం అనేది వీళ్ళు ఎక్స్పాండ్ చేయడం జరుగుతుంది. సో దీనే మనం టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ అంటాం. వీటి యొక్క సోర్సెస్ ఎక్కడి నుంచి అన్నా హ్యూమన్ ట్రాఫికింగ్, డ్రగ్స్ ట్రాఫికింగ్ అని చెప్పాను కదా. సో ఈ విధంగా వీళ్ళు ఈ మనీ అనేది జనరేట్ చేస్తారు. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనీ లాండరింగ్కి టెర్రరిస్ట్ ఫైనాన్స్కి చాలా స్ట్రాంగ్ లింక్స్ ఉన్నాయండి. మనీ లాండరింగ్ వల్ల ఏమవుతుంది, ఒక కంట్రీ యొక్క ఎకానమీ అనేది దెబ్బతీస్తుంది కదా. మరి టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ వల్ల ఏమవుతుంది, టెర్రరిస్ట్ అటాక్ చేయడం వల్ల ఆ కంట్రీలో కూడా ఎకానమీ అనేది పడిపోతుంది కదా. సో ఇప్పుడు ఈ టూ థింగ్స్ని, ఇంకొక విషయం ఏంటి, ఈ మనీ లాండరింగ్ మోస్ట్ ఆఫ్ ద టైం ఆ మనీ లాండరింగ్లో జరిగే కామన్ థింగ్ ఏంటంటే ఆ మనీ మొత్తాన్ని టెర్రరిస్ట్ని డెవలప్ చేయడానికే వాడుతున్నారు. ఈ విషయాన్ని చాలా కంట్రీస్ రికగ్నైజ్ చేశాయి. సో కానీ ఇక్కడ విషయం ఏంది, మనీ లాండరింగ్ కానీ టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ కానీ ఓన్లీ ఒకటే కంట్రీలో జరిగితే ఆ కంట్రీని ఏదో విధంగా ప్రెషరైజ్ చేసినా సరే అది జరగకుండా కాపాడవచ్చు. కానీ ఈ ట్రాన్సాక్షన్స్ అనేవి ఒక డిఫరెంట్ కంట్రీస్లో జరుగుతుంది. సో డిఫరెంట్ కంట్రీస్ నుంచి మంచి కోఆపరేషన్ ఉంటేనే ఈ మనీ లాండరింగ్, టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ని ప్రివెంట్ చేయవచ్చు. సో ఈ కోఆపరేషన్ కోసమనే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. వీటి యొక్క పని ఏంటంటే మనీ లాండరింగ్ని, టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ని ప్రివెంట్ చేయడమే. సో అది ఎలా ప్రివెంట్ చేయాలి, ఈ FATFలో ఉన్న కంట్రీస్కి కొన్ని గైడ్లైన్స్ అనేది FATF ఇష్యూ చేస్తుంది. ఈ కొన్ని స్టాండర్డ్స్, ఆ స్టాండర్డ్స్ని ఈ FATFలో ఉన్న మెంబర్ కంట్రీస్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఒకవేళ ఫాలో అవ్వకపోతే ఫస్ట్ గ్రే లిస్ట్లో పంపిస్తుంది, అయినా బుద్ధి రాకపోతే అప్పుడు వాళ్ళని బ్లాక్ లిస్ట్లోకి పంపిస్తుంది.
సో గ్రే లిస్ట్లో ఒక కంట్రీ ఉన్నా లేదా బ్లాక్ లిస్ట్లో ఒక కంట్రీ ఉన్నా ప్రాబ్లం ఏంటి సార్, వాళ్ళ ఆ కంట్రీస్ పైన ఎకనామిక్ శాంక్షన్స్ అనేది ఇంపోజ్ చేస్తారు. ఎకనామిక్ శాంక్షన్స్ అంటే ఆ కంట్రీతో ఎవరు ట్రేడ్ చేయొద్దని చెప్తారు, ఆ కంట్రీకి ఎలాంటి హై టెక్నాలజికల్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ రాకుండా చూసుకుంటారు, ఆ కంట్రీకి వరల్డ్ బ్యాంక్ లేదా IMF వాళ్ళు లోన్స్ ఇవ్వకుండా ప్రివెంట్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ఆ కంట్రీ యొక్క ఎకానమీని డిస్ట్రాయ్ చేస్తామనే థ్రెట్ అని ఆ కంట్రీ యొక్క ఎకానమీని డిస్ట్రాయ్ చేయడం జరుగుతుంది. సో FATF అనేది ఎందుకు పర్పస్ ఏంది, టు ప్రివెంట్ మనీ లాండరింగ్ అండ్ టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్. ఈ FATF ఉన్న మెంబర్ కంట్రీస్ కూడా ఏం చేయాలి, ఈ FATF రిలీజ్ చేసే స్టాండర్డ్స్ని ఫాలో అవ్వాలి, లేకపోతే గ్రే లిస్ట్లోకి లేదా బ్లాక్ లిస్ట్లోకి. ఈ 2 వల్ల వచ్చే ఇంపాక్ట్ ఏంటి, ఎకనామిక్ శాంక్షన్స్. థ్యాంక్ యూ.